ప్రేజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత అనేక వారాలుగా మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా పరలోకమందు ఆమోదించబడు బాప్తిసము ఏదియో తెలుసా అనే ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక సందేశంలో భాగంగా ఎన్నెన్నో విలువైన ఆధ్యాత్మిక సత్యములను వాక్యానుసారంగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్నో విలువైన చారిత్రకమైన విషయాలని, అదేవిధంగా అనేక ప్రశ్నలకు జవాబులను వాక్యానుసారంగా మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాలుగా అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 3 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాలు తీసుకొని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అక్కడ మనం చూస్తున్నప్పుడు బాప్తిస్మిచ్చే యోహానిచ్చే బాప్తిసం పొందిన బాప్తిస్మిచ్చే యోహాను శిష్యులు అపోస్తలులైన పౌలు గారి మిషనరీ పరిచర్య ప్రయాణ మార్గంలో ఏకైక నిజదేవుడైన యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిసం పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే అపోస్తలులైన పౌలు గారి ద్వారా బాప్తిసం పొందిన వారు ఎంతమంది అని మనం చూస్తే ఇంచుమించు 12 మంది పురుషులని అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సందర్భం మనకు తెలియజేసే అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలోకి సాదృశ్యంగా జరపబడు బాప్తిసం యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను, విలువను ఈ సందర్భం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు ఏకైక నిజదేవుడైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందారో, ప్రవచించినట్లు, ఆత్మ సంబంధమైన వరములు, అదేవిధంగా భాషలు వారు మాట్లాడినట్లు, పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇదియే పరలోకమందు ఆమోదించబడే బాప్తిసము అని మనము తెలుసుకుంటూ రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా తెలుసుకుంటూ వస్తూ అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా అనేకమైన బాప్తిసముని గురించిన ప్రశ్నలకు వాక్యానుసారంగా వివరముగా ప్రతి విషయం కూడా అర్థమైన రీతిలో ప్రతిదీ కూడా మనము జవాబులు తెలుసుకుంటూ రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా ముందు భాగములను వీక్షించలేనట్లయితే ముందు భాగములన్నీ కూడా ప్లేలిస్ట్లో, బాప్తిసం ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వీడియో కూడా మీరు వీక్షించినట్లయితే, పూర్తిగా మీరు వీక్షించగలిగినట్లయితే బాప్తిసముని గురించిన ఎన్నెన్నో విలువైన విషయాలు మీరు తెలుసుకోగలరు, గ్రహించగలరు. తద్వారా బాప్తిసం యొక్క విలువను మీరు తెలుసుకోగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ బాప్తిసం పరలోకమందు ఆమోదించబడుతుందో, ఏది వాక్యానుసారమైన బాప్తిసమో మీరు తెలుసుకోగలరు, అనేకులకు తెలియజేయగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక వీక్షించండి. అనేక విషయాలు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశంలో భాగంగా ఈరోజు మరికొన్ని ప్రశ్నలకు జవాబులను వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం. మొదటి ప్రశ్న ఏంటంటే, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఎలాంటి వారిది అని యేసుప్రభు వారు చెప్పారు కదా, వారికి బాప్తిసం ఇయ్యరాదని చెప్పడం పొరపాటు కాదా అనేది ఒక విపరీతమైన వాదన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనం చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం 13 నుండి 16 వరకు రాయబడిన ఆ వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే దీని విషయమై భావాన్ని గ్రహించుటకు ముందు ఆ వాక్యము ఏ సందర్భంలో యేసు ప్రభువు వారు చెప్పారో మనం తప్పక గుర్తించాలి, గ్రహించాలి. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఈ విషయాలు ముందుగా మనం తెలుసుకుందాం. ఇంతకీ యేసు ప్రభువు వారు చెప్పిన ఆ సందర్భం ఏంటి, యేసు ప్రభువు వారు చెప్పిన ఆ మాటల్లో అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులు తమ బిడ్డలను దీవించమని యేసు ప్రభు వారి నొద్దకు తీసుకొని వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. వారికి బాప్తిసం ఇచ్చుటకు కాదు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులు తమ బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నొద్దకు తీసుకొని వచ్చారే కానీ వారికి బాప్తిసం ఇచ్చుటకు కాదు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. తమ శిష్యువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి అని మార్కు సువార్త 9వ అధ్యాయం 13 నుండి 16 వరకు రాయబడిన వాక్య వచనాల్లోను, లూకా సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భమునే ప్రభువు ఈ మాటలు పలికినట్లు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవై ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
శిశువులకు జన్మ పాపం ఉన్నను పాపమును గురించిన విచక్షణ జ్ఞానం వచ్చే వరకు వారి పాపమునకు వారు కారకులు కారు. దేవుని దృష్టిలో వారు పవిత్రులే. వారు ఆ స్థితిలో చనిపోయినచో దేవుని రాజ్యానికి వారు వెళ్ళగలరు, పోగలరు అనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. ఎందుకంటే పాపమును గురించి గ్రహింపు లేకయే చిన్నతనమందు చనిపోయిన వారిని రక్షించే బాధ్యత దేవుని మీదే ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా పశ్చాత్తాపపడుటకు శక్తి లేని వారిని నరకంలో పడద్రోసిన ఎడ్ల దేవుడు అన్యాయస్తుడు అనవలసి ఉండును గనుక దేవుడు వారిలో తన కృపాకార్యమును జరిగించు రక్షించుకును దేవుడై ఉన్నాడు. దేవుడు వారిలో తన కృపాకార్యమును జరిగించి రక్షించుకునే దేవునిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మన సొంత తెలివితేటలను ఉపయోగించి దేవుడు అనే పదం యొక్క అర్థము అవగాహన లేని వారికి, దేవుని విశ్వసించలేని వారికి, అసలు విశ్వాసం అనే పదం యొక్క అర్థము అవగాహన లేని వారికి, లేని చిన్న బిడ్డలకు బాప్తిసం మనం ఇప్పించినంత మాత్రము బాప్తిసము చిన్న బిడ్డలను రక్షించదు అని మనము తప్పక తెలుసుకోవాలి. ఇది వాక్య విరుద్ధమైన బాప్తిసం అని తప్పక మనం తెలుసుకోవాలి. యేసుప్రభువు వారు చెప్పిన మాటల అర్థం వేరు. ఆయన మాటలను తీసుకొని మనము అనుకూలమైన రీతిలో మార్చుకొని చేసినట్లయితే దేవుని కోపము మనం అనుభవించక తప్పదు, దేవుని కోపాన్ని చవి చూడక తప్పదు అని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు దేవుని రాజ్యము ఎలాంటి వారిది అని అన్నిటిలో అసలు అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. చిన్న బిడ్డల వలె పాపము చేయక ఉండివారే దేవుని రాజ్యమును ప్రవేశింప అర్హులని లేక అర్హులని ప్రభువు మాటల యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక బాప్తిస్మము రక్షణకు సూచన ఉండగా రక్షణ పొందని చిన్నపిల్లలకు బాప్తిస్మ ఇచ్చుట చాలా పొరపాటని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోని మాటలను ఆయా ప్రభు సేవకులు సరైన రీతిలో అర్థము చేసుకోలేకపోవటాన్ని బట్టి రకరకాల తప్పుడు సిద్ధాంతాలుగా దేవుని వాక్యాన్ని బోధించి విశ్వాసులచే వాక్య విరుద్ధమైన పనులు చేయించిన ప్రభు సేవకులు దేవుని కోపాన్ని చవి చూస్తూ ఉన్నారు. వీరి మాటలు విని ఇదే సత్యము అని నమ్మి వాక్యమును చదవని, వినుటకు సమయాన్ని ఇయ్యని, ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని అలవర్చుకొనని విశ్వాసులు వీరు చెప్పినట్లే చేసి దేవుని కోపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. గనుకనే వాక్యాన్ని బాగా బోధించే సంఘాలకు వెళ్ళేవారిగా ఉండాలి, వాక్యాన్ని బాగా నేర్చుకునేవారిగా ఉండాలి. తద్వారా వాక్యానుసారమైన నిర్ణయాలు మనం తీసుకునేవారిగా ఉంటే మన కుటుంబాలు దేవునిచే గొప్పగా దీవించబడుతూనే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ప్రశ్నకు జవాబును ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం. దావీదు కీర్తన 22వ కీర్తన 9వ చరణంలో, గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నాకు నమ్మిక పుట్టించితివి అను వాక్యాన్ని బట్టి చంటి బిడ్డగా ఉన్నప్పుడే క్రీస్తును రక్షకునిగా విశ్వసించి ప్రతి వ్యక్తి రక్షింపబడి ఉన్నాడు. కావున చంటి బిడ్డల బాప్తిసము సరి అయినదని మరొక వాదము గలదు. అయితే ఈ వాక్య చరణాన్ని తీసుకొని చంటి బిడ్డలకు బాప్తిసం ఇవ్వచ్చని కొందరు మొండి వాదన చేయించు ఉన్నారు. ఈ నమ్మిక అనేక పొరపాటుల్లోనికి నడిపిస్తుందని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య చరణంలోని నమ్మిక అనే పదమునకు ఆదిమ భాషలో హోప్ అని రాయబడి ఉన్నది. హోప్ అనగా నిరీక్షణ. నిరీక్షణకు నమ్మికకు చాలా వ్యత్యాసం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుచేత ఈ పదము క్రీస్తు యేసునందలి విశ్వాసాన్ని చూపించదు. ఈ వాక్య భావమును మనం అర్థం చేసుకున్నట్టుకు ప్రయత్నించినప్పుడు ఆ వాక్యము ఏ సందర్భమున వాడబడిందో తప్పక మనం చూడాలి. ఈ వాక్యము ఏ సందర్భంలో చెప్పబడిందో ఆ విషయాలు తప్పక మనం చూడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ వాక్యము ఆత్మరక్షణ గురించే రాయబడిందా, లేక సిలువ వేయబడిన క్రీస్తునందలి నమ్మికకు సంబంధించినదా, లేక సృష్టికర్త అయిన దేవుడు దుష్టుల ఎడలను నీతిమంతుల ఎడలను చూపు ప్రేమకు సంబంధించిన సందర్భానికి సంబంధించినదా, ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. స్తన్యపానము చేయుచుండగానే ఒకడు రక్షింపబడినచో పాపమును గురించి మానవుడు పశ్చాత్తాపపడవలసిన అవసరము లేనే లేదు. క్రీస్తు యేసునందు విశ్వసించవలసిన అవసరమే లేదు. మారు మనసును గురించిన బోధ అనవసరము. ప్రతి మానవుడు పుట్టుకతోడనే నీతిమంతుడని పిలవబడవలసి వస్తుంది, నీతిమంతుడని అనవలసి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా అట్లయితే
ఇలాగూ మనం ఆలోచిస్తే క్రీస్తు యేసు శిలువ నిరార్థకమే కదా. గనుక 22వ కీర్తన 17వ చరణంలోని వాక్యం యొక్క భావాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. ఇందుకు ఏమని అర్థం చేసుకోవాలంటే దేవుడు, విశ్వాసము, మారు మనసు అనే విషయాలు తెలుసుకొనిన జ్ఞాన సంబంధులకు బాప్తిసాన్ని ఇయ్యాలే తప్ప చంటి బిడ్డలకు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు తప్పక మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ప్రశ్న ఏంటంటే దీనికి సమాధానం కూడా మనం తెలుసుకుందాం. చంటి బిడ్డ జన్మించినప్పుడే తల్లిదండ్రుల విశ్వాసంలో పాలు పొందుచున్నాడు, అందుచేత చంటి బిడ్డలకు బాప్తిసం ఇవ్వచ్చు కదా అనే ప్రశ్నను కూడా చాలామంది సంధిస్తూ ఉన్నారు. దీనికి జవాబును కూడా మనం తెలుసుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి తల్లి గర్భంన జన్మించిన ప్రతి వ్యక్తి మొదట ఆదాము పాప స్వభావంలో పాలిభాగస్తులు అవుతున్నారని తప్పక మనం తెలుసుకోవాలి. 51వ కీర్తన 5వ చరణం ద్వారా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, 14, అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచనాల ద్వారా, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనం ద్వారా, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ద్వారా, యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం ద్వారా ఈ విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. మానవుడిగా పుట్టినవాడు ఎవడూ కూడా జన్మను బట్టి విశ్వాసి కానేరడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ద్వారా ఈ విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. ప్రతి వాడు పాపే అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ప్రతి వాడు కూడా పాపియే అనే విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. స్వప్రయత్నం వలన కానీ ఇతరుల ప్రయత్నం వలన కానీ ఒకడు నీతిమంతుడిగా తీర్చబడడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ద్వారా ఈ విషయం మనకు తెలియజేయబడుతుంది. క్రీస్తు యేసు శిలువపై జరిగించిన కృపాకార్యమే మనల్ని రక్షించును అనే విషయాన్ని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 17 వచనాల ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. ఏ మానవుడైనను జన్మను బట్టి తల్లిదండ్రుల విశ్వాసంలో పాలివాడగునని చెప్పినచో మనం ముందు చెప్పుకున్న దైవ సత్యాలను తృణీకరించినట్లే అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక విశ్వసించలేని చంటి బిడ్డలకు బాప్తిసం ఇవ్వకూడదని క్రైస్తవ తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి. ప్రభు సేవకులైన వారు కూడా తప్పక తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారంతో ఈ పరలోకమందు ఆమోదించబడే బాప్తిసము అనే అంశాన్ని మనం ముగించుకోవడం జరుగుతుంది. ఎన్నెన్నో విలువైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు ముందు భాగాల్ని వీక్షించినట్లయితే వీక్షించవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుచు ఉన్నాను. అంతేకాకుండా ఇంకనూ మీకు బాప్తిసముని గురించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో మీ ప్రశ్నలు, మీకున్న సందేహాలు తెలియపరిస్తే తప్పక ప్రతి వాటికి కూడా మేము వివరముగా వాక్యానుసారంగా వారి జవాబులు తెలియజేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే వారం నుండి ప్రభురాత్రి భోజనము అనే అంశాన్ని మా ఛానల్లో మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచూ ఉన్నాను. ప్రభురాత్రి భోజనం గురించి ఎన్నెన్నో విలువైన విషయాలు మనం ధ్యానం చేసుకొని పోవచ్చు ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారంతో పరలోకమందు ఆమోదించబడు బాప్తిసము అనే అంశాన్ని మనం ముగించుకోవడం జరిగింది. ఎన్నెన్నో విలువైన విషయాలు మనం తెలుసుకున్నాం. గనుక వీక్షించండి, అనేకులకు పరిచయం చేస్తూ తద్వారా దీవించబడాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. పరలోకమందు ఆమోదించబడు బాప్తిసం ఏదో తెలుసా అనే అంశాన్ని ప్రారంభించుకొని ఎన్నెన్నో దైవ సత్యాలు, ఎన్నో ప్రశ్నలకు జవాబులు వాక్యానుసారంగా మేము తెలుసుకుంటూ రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఏ బాప్తిసము పరలోకమందు ఆమోదించబడుతుందో, ఏది వాక్యానుసారమైన బాప్తిసమో దేవా, నీ వాక్యం లోతుల్లో నుండి తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను ఎవరైనా వీక్షిస్తున్న వారు రక్షణ లేని వారిగా ఉన్నట్లయితే దేవా, వారు రక్షణ పొందినట్లు నీ ఆత్మకార్యాన్ని జరిగించండి. రక్షణ పొందిన వారు వీక్షిస్తున్నట్లయితే వారు బాప్తిసం యొక్క విలువను తెలుసుకొని వారికి నీవు ఇచ్చిన రక్షణను గుర్తించి గ్రహించి రక్షణ యొక్క విలువను వారు గ్రహించి నీలో నమ్మకంగా ముందుకు కొనసాగుటకు మీరు సహాయం చేయమని వచ్చే వారం దేవా
ప్రభురాత్రి భోజనము అనే అంశాన్ని దేవా మేము ప్రారంభిస్తుండగా దేవా మీరే మాకు జ్ఞానాన్ని, ఆత్మ సహాయాన్ని, నీ అభిషేకాన్ని మీరు మాపై ఉంచి ఎన్నెన్నో విలువైన విషయాలు దేవా ఆ అంశ ధ్యానం ద్వారా కూడా తెలియజేయమని, దేవా ధ్యానించేటకు తెలుసుకున్నటకు నీ కృపను మాకు అనుగురించి నడిపించమని, మరొకసారి వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ అంశ ధ్యానములన్నిటి ద్వారా కేవలం నీ నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.